ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య మాట. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు చక్కటి ఆలోచననిచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని సరిదిద్ది నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని, సమృద్ధిని కలుగజేయాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. మనుషుని ఆలోచన నిన్ను గాయపరుస్తుంది. నా దేవుని ఆలోచన నువ్వు వినగలిగితే ఆ ఆలోచన నిన్ను బాగు చేస్తుంది, నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, నీ పిల్లల భవిష్యత్తుని బాగు చేయగలదు. మనుషుని ఆలోచన కొన్నిసార్లు నిన్ను ఇబ్బందులు పాలు చేస్తుంది, ఇరుకుని పెడుతుంది. కానీ నా దేవుని ఆలోచన నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి దీవెనకరంగా మార్చగలిగింది. కారణం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మన మీద దృష్టి నిలిపి ఆలోచన చెప్పగలిగిన వాడు, జ్ఞానాన్ని దయచేయగలిగిన వాడు. నీ కుటుంబానికి కావలసిన యావత్తు ఆలోచన దేవుని దగ్గర నువ్వు పొందుకోవడానికి ఇష్టపడితే, ఆయన పాదాల చెంత చేరి ప్రభువా నన్ను దర్శించాలని అనగలిగితే ఆయన ఒక చక్కటి ఆలోచన చెప్పి నిన్ను నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆమేన్.